Hello everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడడానికి ట్రై చేయండి. లెట్స్ గో ఇన్ టు అవర్ వీడియో. నేను వినలేకపోయాను. నేను మీరు చెప్పేదేంటో వినలేకపోయాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ కుడెంట్ హియర్. ఐ కుడెంట్ హియర్, నేను వినలేకపోయాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏమి చెప్పారు. మీరు ఏమి చెప్పారు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ డిడ్ యూ సే. వాట్ డిడ్ యూ సే, మీరేం చెప్పారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను రేపు కాలేజీకి వెళ్ళను. నేను రేపు కాలేజీకి వెళ్ళను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో. ఐ వోంట్ గో టు కాలేజ్ టుమారో, నేను రేపు కాలేజీకి వెళ్ళను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్న వర్షం కురిసిందా. నిన్న వర్షం పడిందా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ ఇట్ రైన్ ఎస్టర్డే. డిడ్ ఇట్ రైన్ ఎస్టర్డే. ఎస్టర్డే, నిన్న వర్షం కురిసిందా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంతవరకు దానిని చూడలేదు. నేను ఇంతవరకు దానిని చూడలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ సీన్ ఇట్ ఎట్. ఐ హ్యావెంట్ సీన్ ఇట్ ఎట్, నేను ఇంతవరకు కూడా దాన్ని చూడలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను చెప్తున్నది అదే. నేను చెప్తుంది అదే విషయం చెప్తున్నాను అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్, నేను చెప్తున్నది అదే విషయం. ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది. పని పూర్తయిన తర్వాత నేను మీకు ఫోన్ చేస్తాను. ఈ పని పూర్తవడానికి ఇంకొన్ని రోజులు పడుతుంది. పని పూర్తయిన తర్వాత నేనే మీకు కాల్ చేస్తాను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్. ఇట్ విల్ టేక్ ఏ ఫ్యూ మోర్ డేస్, ఇది ఇంకొన్ని రోజులు పడుతుంది. ఐ విల్ కాల్ యూ ఆఫ్టర్ ద వర్క్ ఈజ్ డన్, ఈ పని పూర్తయిన తర్వాత నేనే మీకు ఫోన్ చేస్తాను అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నా బాస్వి కాదు, నేను నీ మాట వినను. నువ్వు నా బాస్వి కాదు, నేను నీ మాట వినను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యు ఆర్ నాట్ మై బాస్. ఐ విల్ నాట్ లిజన్ టు యూ. యు ఆర్ నాట్ మై బాస్, నువ్వు నా బాస్వి కాదు. ఐ విల్ నాట్ లిజన్ టు యూ, నేను నీ మాట వినను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు. మీరు ఏ సమయానికి ఇక్కడి నుండి బయలుదేరుతున్నారు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్. ఎట్ వాట్ టైమ్ ఆర్ యూ లీవింగ్, మీరు ఏ సమయానికి బయలుదేరుతున్నారు. నెక్స్ట్ వన్ ఈజ్ డబ్బులు చెట్లకి కాయవు. డబ్బులు చెట్లకి కాయవు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. మనీ డజంట్ గ్రో ఆన్ ట్రీస్. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి అర్థమయ్యేలా చేయడం వృధా. అతడికి అర్థమయ్యేలా చేయడం అనవసరం, వృధా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. ఇట్స్ యూజ్లెస్ టు మేక్ హిమ్ అండర్స్టాండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు తెలుసా అతడు ఎప్పుడు తిరిగి వస్తాడో. నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్. డూ యు నో వెన్ హీ విల్ బీ బ్యాక్, నీకు తెలుసా అతను ఎప్పుడు తిరిగి వస్తాడో అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఆమెను అడిగాడు, ఆమెకి అతడు తెలుసా అని. అతను ఆమెను అడిగాడు, ఆమెకు అతడు తెలుసా అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో హీ ఆస్క్డ్ హెర్ ఇఫ్ షీ న్యూ హిమ్. హీ ఆస్క్డ్ హెర్ ఇఫ్ షీ న్యూ హిమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది. నాకు 2 పిల్లలు. నాకు 8 సంవత్సరాల క్రితం పెళ్ళయింది, నాకు 2 పిల్లలు ఉన్నారు అని చెప్పినప్పుడు I got married 8 years ago. I have 2 kids. I got married
8 years ago. I have 2 kids. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళల్లో నాకు ఎవరూ తెలియదు. వాళ్ళందరిలో నాకు ఎవరూ కూడా తెలియదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ నో నన్ ఆఫ్ దెమ్. ఐ నో నన్ ఆఫ్ దెమ్. వాళ్ళల్లో నాకు ఎవరు కూడా తెలియదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు. తరువాత ఏం చేయాలో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ టు డూ నెక్స్ట్. ఐ నో వాట్ టు డూ నెక్స్ట్. తర్వాత ఏం చేయాలో నాకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు. నేను ఏం చేస్తున్నానో నాకు తెలుసు అని చెప్పినప్పుడు ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్. ఐ నో వాట్ ఐ ఆమ్ డూయింగ్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలుసు మీరు ఏం ఆలోచిస్తున్నారో. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని చెప్పినప్పుడు ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. ఐ నో వాట్ యు ఆర్ థింకింగ్. నాకు తెలుసు మీరేం ఆలోచిస్తున్నారో అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమెకి నా సహాయం అవసరం, నేను అక్కడికి వెళ్ళాలి. ఆమెకి నా హెల్ప్ అవసరం ఉంది, నేను అక్కడికి వెళ్ళాలి అని చెప్పినప్పుడు షీ నీడ్స్ మై హెల్ప్, ఐ షుడ్ గో దేర్. షీ నీడ్స్ మై హెల్ప్, ఐ షుడ్ గో దేర్. నేను అక్కడికి వెళ్ళాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఒక విషయం గుర్తుపెట్టుకో, రేపటిలోగా నువ్వు పని పూర్తి చేయాలి. ఒక విషయం గుర్తుపెట్టుకో, రేపటిలోగా నువ్వు ఈ పనిని పూర్తి చేయాలి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో రిమెంబర్ వన్ థింగ్, యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టుమారో. రిమెంబర్ వన్ థింగ్, ఒక విషయం గుర్తుపెట్టుకో, యూ హ్యావ్ టు కంప్లీట్ ద వర్క్ బై టుమారో. నువ్వు రేపటిలోగా ఈ పనిని పూర్తి చేయాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు. కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ, యాడ్ సమ్ సాల్ట్. దెర్ ఈజ్ నో సాల్ట్ ఇన్ ద కర్రీ, యాడ్ సమ్ సాల్ట్. కూరలో ఉప్పు లేదు, కాస్త ఉప్పు వేయు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరం. అతను ఉద్యోగం పోగొట్టుకోవడం చాలా బాధాకరంగా ఉంది అని చెప్పినప్పుడు ఇట్స్ టూ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్. ఇట్స్ టూ సాడ్ దట్ హీ లాస్ట్ హిస్ జాబ్. ఓకే, ఇట్స్ టూ సాడ్, ఇది చాలా బాధాకరం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ దీని గురించి అతనితో ఇప్పుడే మాట్లాడు. ఈ విషయం గురించి అతనితో ఇప్పుడే మాట్లాడండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. టాక్ టు హిమ్ అబౌట్ ఇట్ రైట్ నౌ. నెక్స్ట్ వన్ ఈజ్ లోపలికి రావద్దు, నేను రెడీ అయ్యే వరకు బయట వెయిట్ చేయు. మీరు లోపలికి రావద్దు, నేను రెడీ అయ్యేంత వరకు మీరు బయట వెయిట్ చేయండి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ కమ్ ఇన్సైడ్, వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐ ఆమ్ రెడీ. డోంట్ కమ్ ఇన్సైడ్, వెయిట్ అవుట్ సైడ్ అంటిల్ ఐ ఆమ్ రెడీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అలా ప్రవర్తించకు, పెద్దవాళ్ళని గౌరవించు. మీరు అలా బ్యాడ్గా ప్రవర్తించవద్దు, పెద్దవారి పట్ల గౌరవంగా ఉండండి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే, రెస్పెక్ట్ ఎల్డర్స్. డోంట్ బిహేవ్ ఇన్ దట్ వే, రెస్పెక్ట్ ఎల్డర్స్. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు, నన్ను ఒంటరిగా వదిలేయి. నన్ను ఎందుకు మీరు అలా ఫాలో అవుతున్నారు, నన్ను ఒంటరిగా వదిలేయండి అని చెప్పినప్పుడు వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ, లీవ్ మీ ఎలోన్. వై ఆర్ యూ ఫాలోయింగ్ మీ, నన్ను ఎందుకు ఫాలో అవుతున్నారు, లీవ్ మీ ఎలోన్, నన్ను ఒంటరిగా వదిలేయండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటా, వాళ్ళకు సహాయం చేయడానికి ఎవరూ లేరు. నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా, వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని చెప్పినప్పుడు ఐ థింక్ యూ షుడ్ గో దేర్, దెర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ దెమ్. ఐ థింక్ యూ షుడ్ గో దేర్, నువ్వు అక్కడికి వెళ్ళాలనుకుంటా, దెర్ ఈజ్ నో బడీ టు హెల్ప్ దెమ్, వాళ్ళకి సహాయం చేయడానికి ఎవరూ లేరు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు అది వద్దు, నాకు అది ఇష్టం లేదు. నాకు అది వద్దు, నాకు అదంటే ఇష్టం లేదు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ డోంట్ వాంట్ దట్, ఐ డోంట్ లైక్ ఇట్. ఐ డోంట్ వాంట్ దట్, నాకు అది వద్దు, ఐ డోంట్ లైక్ ఇట్, నాకు అది ఇష్టం లేదు. నెక్స్ట్ వన్ ఈజ్
నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించే అంత సమయం లేదు. నాకు అర్జెంట్ పని ఉంది, నాకు వివరించే అంత సమయం లేదు అని చెప్పినప్పుడు ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఐ హ్యావ్ ఎన్ అర్జెంట్ వర్క్, ఐ డోంట్ హ్యావ్ టైమ్ టు ఎక్స్ప్లెయిన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను చాలా కాలం తర్వాత వచ్చాడు. అతను చాలా కాలం తర్వాత మా ఇంటికి వచ్చాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. హీ కేమ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు అని చెప్పినప్పుడు యూ బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. యూ బ్రాట్ డిస్గ్రేస్ టు మీ. నువ్వు నాకు చెడ్డ పేరుని తీసుకువచ్చావు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అన్ని సమస్యలకు నువ్వే మూలం. అన్ని సమస్యలకు నువ్వే కారణం అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. యు ఆర్ ద రూట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లమ్స్. అన్ని సమస్యలకు నువ్వే కారణం. నేను అలా ఏమీ అనలేదు. నేను అలా అనలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావెంట్ షెడ్ ఎనీథింగ్ లైక్ దట్. ఐ హ్యావెంట్ సెడ్ ఎనీథింగ్ లైక్ దట్. జరిగేదేదో జరగనివ్వు. జరిగేదేదో జరగనివ్వండి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ లెట్ ఇట్ హ్యాపెన్. వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ లెట్ ఇట్ హ్యాపెన్. ఆమె ఎందుకు తలుపు తీయడం లేదు? ఆమె ఎందుకు తలుపు తీయడం లేదు అని అడిగినప్పుడు వై ఈజంట్ షీ ఓపెనింగ్ ద డోర్. వై ఈజంట్ షీ ఓపెనింగ్ ద డోర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె వెళ్ళే ముందు నాకెందుకు చెప్పలేదు. ఆమె వెళ్ళిపోయే ముందు నాకెందుకు చెప్పలేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడెంట్ షీ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ లీవింగ్. వై డిడెంట్ షీ ఇన్ఫార్మ్ మీ బిఫోర్ లీవింగ్. వెళ్ళే ముందు నాకెందుకు చెప్పలేదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసిన తర్వాత నాకు ఇంకేమీ వద్దు. మిమ్మల్ని ఇంత సంతోషంగా చూసిన తర్వాత నాకు ఇంకేమీ వద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఆఫ్టర్ సీయింగ్ యూ సో హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఆఫ్టర్ సీయింగ్ యూ సో హ్యాపీ ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ ఎల్స్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఏ నిర్ణయం తీసుకోలేను. నేను ఎటువంటి నిర్ణయం తీసుకోలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ టేక్ ఎనీ డెసిషన్. ఐ కాంట్ టేక్ ఎనీ డెసిషన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ లోకంలో ఎవరూ కూడా ఇతరులకి కారణం లేకుండా సహాయం చేయరు. ఈ లోకంలో ఎవరూ కూడా ఇతరులకి కారణం లేకుండా హెల్ప్ చేయరు అని చెప్పినప్పుడు నో వన్ హెల్ప్స్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ రీజన్. నో వన్ హెల్ప్స్ ఎనీ వన్ ఇన్ దిస్ వరల్డ్ వితౌట్ ఎనీ రీజన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దేవుడు వాళ్ళకి అన్నీ ఇచ్చాడు. దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ ఇచ్చాడు అని అంటుంటాం కదా, దీని ఇంగ్లీష్లో గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్. గాడ్ హ్యాస్ గివెన్ దెమ్ ఎవ్రీథింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ ఆలోచనని నీ మెదడులో నుండి తీసేయి. ఈ ఆలోచనని నీ బుర్రలో నుండి తీసేసే అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. రిమూవ్ దిస్ థాట్ ఫ్రమ్ యువర్ మైండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అందుకే నేను చెప్తున్నాను. అందుకే నేను చెప్తున్నాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో దట్స్ వై ఐ యామ్ సేయింగ్. దట్స్ వై ఐ యామ్ సేయింగ్. అందుకే నేను చెప్తున్నాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ మీరు అతడితో కాసేపు ఉంటారా. మీరు అతడితో కాసేపు ఉంటారా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విల్ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. విల్ స్టే విత్ హిమ్ ఫర్ సమ్ టైమ్. మీరు అతడితో కాసేపు ఉంటారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వాళ్ళు ఎందుకు రారు. వాళ్ళు ఎందుకు రారు, ఎందుకు రావట్లేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై వోంట్ దే కమ్. వై వోంట్ దే కమ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు ఏ సమయానికి వెళ్ళాలి.
మీరు ఏ సమయానికి వెళ్ళాలి అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో. వాట్ టైమ్ డూ యూ హ్యావ్ టు గో, మీరు ఏ సమయానికి వెళ్ళాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్. ఐ నీడ్ టు టాక్ టు యూ అబౌట్ సంథింగ్ ఇంపార్టెంట్ మ్యాటర్. ఓకే, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని అర్థం. నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు. నాకు చెప్పకుండా నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళావు అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ గో దేర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. వై డిడ్ యూ గో దేర్ వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ. వితౌట్ ఇన్ఫార్మింగ్ మీ, నాకు చెప్పకుండా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నాకు ఆ ప్లేస్కి వెళ్ళడం ఇష్టం లేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ లైక్ టు గో దేర్. ఐ డోంట్ లైక్ టు గో దేర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ ఆమె బాగా కష్టపడి పనిచేస్తుంది. ఆమె బాగా కష్టపడి పనిచేస్తుంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో షీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. షీ ఈజ్ వర్కింగ్ వెరీ హార్డ్. వెరీ హార్డ్ అంటే కష్టపడి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను మన వైపు వస్తున్నాడు. అతను మన వైపే వస్తున్నాడు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీఈస్ కమింగ్ టువర్డ్స్ అస్. హీఈస్ కమింగ్ టువర్డ్స్ అస్. టువర్డ్స్ అంటే మన వైపు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పిల్లలు ఇద్దరు ఆడుకుంటున్నారు. పిల్లలు ఇద్దరూ కూడా ఆడుకుంటున్నారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ద టూ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. ద టూ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్. పిల్లలిద్దరూ ఆడుకుంటున్నారని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ నేను అక్కడి నుండి తిరిగి వస్తాను. నేను అక్కడి నుండి తిరిగి వస్తాను అని చెప్పినప్పుడు ఐ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్. ఐ విల్ కమ్ బ్యాక్ ఫ్రమ్ దేర్, అక్కడి నుండి తిరిగి వస్తానని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు. ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ. సమ్వన్ వాంట్స్ టు టాక్ టు యూ, ఎవరో మీతో మాట్లాడాలనుకుంటున్నారు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈస్ 2 సంవత్సరాలు త్వరగా గడిచిపోతాయి. 2 సంవత్సరాలే కదా త్వరగా గడిచిపోతాయి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో 2 years will pass very quickly. 2 years will pass very quickly. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ అతను ఇప్పుడు ఏం చేస్తాడు. అతను ఇప్పుడు ఏం చేయబోతాడు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ విల్ హీ డూ నౌ. వాట్ విల్ హీ డూ నౌ, అతను ఇప్పుడు ఏం చేస్తాడు. ఓకే, నెక్స్ట్ వన్ ఈస్ నేను ఏది అడిగినా నువ్వు ఇస్తావా. నేను ఏమి అడిగినా కూడా నువ్వు ఇస్తావా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ యూ. విల్ యూ గివ్ మీ వాట్ ఎవర్ ఐ ఆస్క్ యూ. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఇక్కడికి పన్నులు తినడానికి వచ్చావా. నువ్వు ఇక్కడికి కుట్టించుకోవడానికి వచ్చావా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ కమ్ హియర్ టు గెట్ బీటెన్. హ్యావ్ యూ కమ్ హియర్ టు గెట్ బీటెన్. బీటెన్ అంటే కొట్టడం, తన్నులు తినడం అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతడికి ఏమీ జరగలేదు. అతడికి ఏమీ కూడా జరగలేదు అని చెప్పినప్పుడు నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్. నథింగ్ హ్యాస్ హ్యాపెన్ టు హిమ్, అతనికి ఏమీ జరగలేదు అని అర్థం. అతడిని ప్రశాంతంగా బ్రతకనివ్వు. అతడిని ప్రశాంతంగా బ్రతకనివ్వు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లెట్ హిమ్ లివ్ పీస్ఫుల్లీ. లెట్ హిమ్ లివ్ పీస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇంకా ఎందుకు రాలేదు. అతను ఇంకా ఎందుకు రాలేదు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డిడింట్ హీ కమ్ ఎట్. వై డిడింట్ హీ కమ్ ఎట్, అతను ఇంకా ఎందుకు రాలేదు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇప్పుడు అతను ఇంకా ఏం చేయబోతున్నాడు. ఇప్పుడు అతను ఇంకా ఏం చేయబోతున్నాడు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఎల్స్ ఈజ్ హీ గోయింగ్ టు డూ నౌ. వాట్ ఎల్స్ ఈజ్ హీ గోయింగ్ టు డూ నౌ,
ఇప్పుడు అతను ఇంకా ఏం చేయబోతున్నాడు? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అది మళ్ళీ ప్రయత్నించకు. ఆ పని చేయడానికి మళ్ళీ ప్రయత్నించకు అని చెప్తుంటాం కదా, దీని ఇంగ్లీష్లో డోంట్ ట్రై దట్ అగైన్. డోంట్ ట్రై దట్ అగైన్. అది మళ్ళీ ప్రయత్నించకు అని అర్థం. అతడిని నేను ఎక్కడికి తీసుకువెళ్ళాలి? అతడిని నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి అని అడిగినప్పుడు వేర్ షెల్ ఐ టేక్ హిమ్? వేర్ షెల్ ఐ టేక్ హిమ్? అతడిని నేను ఎక్కడికి తీసుకొని వెళ్ళాలి? ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అది వదిలేసి నాతో రా. దానిని వదిలేసి నాతో రా అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లీవ్ ఇట్ అండ్ కమ్ విత్ మీ. లీవ్ ఇట్ అండ్ కమ్ విత్ మీ. అది వదిలేసి నాతో రా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నీలాగా ప్రపంచంలో ఎవరూ లేరు. నీలాగా ప్రపంచంలో ఈ భూమి మీద ఎవరూ లేరు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో బడీ లైక్ యూ ఇన్ ద హోల్ వరల్డ్. దెర్ ఈజ్ నో బడీ లైక్ యూ ఇన్ ద హోల్ వరల్డ్. ఓకే. నీలాగా ప్రపంచంలో ఎవరూ లేరు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఇక్కడికి రావడానికి అతను నన్ను బలవంతం చేశాడు. అతను బలవంతం చేస్తే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హీ ఫోర్స్డ్ మీ టు కమ్ హియర్. హీ ఫోర్స్డ్ మీ టు కమ్ హియర్. ఇక్కడికి రావడానికి అతను నన్ను బలవంతం చేశాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతడిని నేనే ఇక్కడికి తీసుకువచ్చాను. అతడిని నేనే ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బ్రాట్ హిమ్ హియర్. ఐ హ్యావ్ బ్రాట్ హిమ్ హియర్. బ్రాట్ అనేది బ్రింగ్ యొక్క పాస్ట్ ఫామ్ కాబట్టి బ్రాట్ని యూస్ చేసాం. నెక్స్ట్ వన్ ఈజ్ ఎవరూ చేయలేనిది నువ్వు చేశావు. ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యూ డిడ్ వాట్ నో వన్ కుడ్. యూ డిడ్ వాట్ నో వన్ కుడ్. ఎవరూ చేయలేని పని నువ్వు చేశావు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడ పని చేయడానికి మమ్మల్ని బలవంతం పెట్టారు. అక్కడ పని చేయడానికి వాళ్ళు మమ్మల్ని బలవంతం పెట్టారు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో we were forced to work there. we were forced to work there. అక్కడ పని చేయడానికి మమ్మల్ని బలవంతం పెట్టారు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అతడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు అర్థం కావడం లేదు. నువ్వు అతడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు అస్సలు అర్థం కావడం లేదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ మ్యారీడ్ హిమ్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యూ మ్యారీడ్ హిమ్. నువ్వు అతడిని ఎందుకు పెళ్లి చేసుకున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను. నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ టేక్ యూ టు మై హౌస్. ఐ విల్ టేక్ యూ టు మై హౌస్. నేను నిన్ను మా ఇంటికి తీసుకువెళ్తాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇక్కడికి డబ్బుని తిరిగి తీసుకోవడానికి వచ్చాను. నేను ఇక్కడికి డబ్బుని తిరిగి తీసుకోవడానికి వచ్చాను అని చెప్పినప్పుడు ఐ కేమ్ హియర్ టు టేక్ ద మనీ బ్యాక్. ఐ కేమ్ హియర్ టు టేక్ ద మనీ బ్యాక్. డబ్బుని తిరిగి తీసుకోవడానికి వచ్చాను అని అర్థం. ఎందుకు నువ్వు ఎప్పుడూ ఆ అమ్మాయిపై అరుస్తూ ఉంటావు? ఎందుకు నువ్వు ఎప్పుడు ఆ అమ్మాయిపై అరుస్తూ ఉంటావు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై డు యూ ఆల్వేస్ కీప్ షౌటింగ్ ఆన్ హెర్. వై డు యూ ఆల్వేస్ కీప్ షౌటింగ్ ఆన్ హెర్. షౌటింగ్ అంటే అరవడం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ కారణం లేకుండా ఏదీ జరగదు. కారణం లేకుండా ఏమీ జరగదు అని చెప్పినప్పుడు నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఏ రీజన్. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ఏ రీజన్. కారణం లేకుండా ఏదీ జరగదు అని అర్థం. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు టీ తాగడం ఇష్టం ఉండదు. నాకు టీ తాగడం ఇష్టం ఉండదు అని చెప్పినప్పుడు ఐ డోంట్ లైక్ టు హ్యావ్ టీ. ఐ డోంట్ లైక్ టు హ్యావ్ టీ. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నీ నుండి ఏమి తీసుకున్నాడు. అతను నీ నుండి ఏమి తీసుకున్నాడు అని అడిగినప్పుడు వాట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ యూ. వాట్ డిడ్ హీ టేక్ ఫ్రమ్ యూ. అతను నీ నుండి ఏం తీసుకున్నాడు. ఓకే. నెక్స్ట్ వన్ ఈజ్
అతను ఎలా పారిపోయాడు? అతను ఎలా తప్పించుకొని పారిపోయాడు అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హౌ డిడ్ హీ రన్ అవే? హౌ డిడ్ హీ రన్ అవే? అతను ఎలా పారిపోయాడు? పారిపోవడానికి ప్రయత్నించడం వ్యర్థం, పారిపోవడానికి ప్రయత్నించడం అనవసరం అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. ఇట్ ఈస్ యూజ్లెస్ టు ట్రై టు రన్ అవే. ఈ సమస్య పెద్దది కాకముందే మనం దీన్ని పరిష్కరించాలి. ఈ సమస్య పెద్దది కాకముందే మనం దీన్ని పరిష్కరించుకోవాలి, సాల్వ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు వీ నీడ్ టు సాల్వ్ ద ఇష్యూ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్. వీ నీడ్ టు సాల్వ్ ద ఇష్యూ బిఫోర్ ఇట్ గెట్స్ వర్స్. ఓకే, వర్స్ అంటే కాంప్లికేట్ అవ్వడం. ఈ లెక్కని పరిష్కరించడానికి నాకు సహాయం చేయగలరా? ఈ సమ్ని సాల్వ్ చేయడానికి నాకు హెల్ప్ చేస్తారా అని అంటూ ఉంటాం కదా. దీని ఇంగ్లీష్లో కెన్ యూ హెల్ప్ మీ సాల్వ్ దిస్ మ్యాథ్ ప్రాబ్లం? కెన్ యూ హెల్ప్ మీ సాల్వ్ దిస్ మ్యాథ్స్ ప్రాబ్లం? ఓకే, ఈ లెక్కని పరిష్కరించడానికి నాకు సహాయం చేయగలరా అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ప్రతిదీ జరగడానికి ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను. ప్రతిదీ జరగడానికి ఏదో ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను అని చెప్పినప్పుడు ఐ బిలీవ్ దెర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. ఐ బిలీవ్ దెర్ ఈజ్ ఏ రీజన్ ఫర్ ఎవ్రీథింగ్ దట్ హ్యాపెన్స్. ప్రతిదీ జరగడానికి ఏదో ఒక కారణం ఉంటుందని నేను నమ్ముతాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం కృషి. ఆమె సక్సెస్ అవ్వడానికి ప్రధాన కారణం పట్టుదల, కృషి అంటుంటాం కదా. దీని ఇంగ్లీష్లో ద మెయిన్ రీజన్ ఫర్ హెర్ సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్. ద మెయిన్ రీజన్ ఫర్ హెర్ సక్సెస్ ఈజ్ హార్డ్ వర్క్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఆమె మీటింగ్కి రాకపోవడానికి కారణం తెలియదు. ఆమె మీటింగ్కి రాకపోవడానికి కారణం తెలియదు అని చెప్పినప్పుడు ద రీజన్ she didn't come to the meeting is unknown. The reason she didn't come to the meeting is unknown. ఆమె మీటింగ్కి రాకపోవడానికి కారణం తెలియదు అని అర్థం. వారు ఎక్కడ అనే దానిపై మాకు ఇంకా చెప్పలేదు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నారో అనే విషయంపై మాకు ఇంకా క్లారిటీ ఇవ్వలేదు అని చెప్పినప్పుడు they didn't tell us at as to where. They didn't tell us at as to where. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతడు ఈ సమయానికి పనిలో ఉండాలి. అతడు ఈ సమయానికి తప్పకుండా పనిలో ఉండాలి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ షుడ్ బి అట్ వర్క్ బై దిస్ టైమ్. హీ షుడ్ బి అట్ వర్క్ బై దిస్ టైమ్. అతడు ఈ సమయానికి తప్పకుండా పనిలో ఉండాలి అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఏమైనా పండ్లు ఉన్నాయేమో అని చెట్టుపైకి చూశాడు. అతను చెట్టుకి పండ్లు ఉన్నాయో లేదో అని చెట్టు వైపు చూశాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ లుక్డ్ అప్ అట్ ద ట్రీ ఇఫ్ దెర్ వేర్ ఎనీ ఫ్రూట్స్. హీ లుక్డ్ అప్ అట్ ద ట్రీ ఇఫ్ దెర్ వేర్ ఎనీ ఫ్రూట్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఈరోజు సెలవు. ఈరోజు మాకు సెలవు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టుడే ఈజ్ హాలిడే. టుడే ఈజ్ హాలిడే. నేను అలసిపోయాను. నేను అలసిపోయాను అని చెప్పినప్పుడు ఐ ఆమ్ టైర్డ్. ఐ ఆమ్ టైర్డ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను బాగున్నాను. నేను బాగున్నాను అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఐ ఆమ్ ఫైన్. ఐ ఆమ్ ఫైన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ముందు చూడు, ముందుకి చూడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో లుక్ ఎ హెడ్. లుక్ ఎ హెడ్, ముందుకు చూడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అలానా, ఓహో అవునా అలానా అని అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఈజ్ దట్ సో. ఈజ్ దట్ సో. ఓకే, అలానా. నెక్స్ట్ వన్ ఈజ్ అర్థమైందా, నీకు నేను చెప్పిన విషయం అర్థమైందా అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో గాట్ ఇట్. యు గాట్ దట్ పాయింట్ అని కూడా చెప్పవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఇది పని చేస్తుంది. ఈ వస్తువు పని చేస్తుంది అని అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దిస్ వర్క్స్.
దిస్ వర్క్స్, ఇది పనిచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు వెళ్తారా, మీరు ఆ ప్లేస్కి వెళ్తారా అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో విల్ యు గో, విల్ యు గో దేర్, మీరు అక్కడికి వెళ్తారా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ శాంతించు, నువ్వు కొంచెం శాంతించు, కోపంలో ఉన్నావు కదా, కొంచెం శాంతపడు అని అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో కామ్ డౌన్, ప్లీజ్ కామ్ డౌన్ అంటుంటాం కదా. నెక్స్ట్ వన్ ఈజ్ నీళ్ళు తాగావా, నువ్వు నీళ్ళు తాగావా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ డ్రింక్ వాటర్, డిడ్ యూ డ్రింక్ వాటర్. నెక్స్ట్ వన్ ఈజ్ స్నానం చేసావా, నువ్వు స్నానం చేసావా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డిడ్ యూ టేక్ యువర్ బాత్, డిడ్ యూ టేక్ యువర్ బాత్. నెక్స్ట్ వన్ ఈజ్ నన్ను నమ్ము, ప్లీజ్ నన్ను నమ్మండి అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో బిలీవ్ మీ, ప్లీజ్ బిలీవ్ మీ, నన్ను నమ్మండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వదిలేయ్, ఆ టాపిక్ని వదిలేసేయ్ అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో లీవ్ ఇట్, ప్లీజ్ లీవ్ ఇట్. ఓకే అని కూడా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ అరవకు, ప్లీజ్ అరవవద్దు, మీరు అరవకండి అని చెప్పినప్పుడు డోంట్ షౌట్, ప్లీజ్ డోంట్ షౌట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ తిట్టకు, నన్ను తిట్టవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ అబ్యూజ్, డోంట్ అబ్యూజ్ మీ, నన్ను తిట్టవద్దు. నెక్స్ట్ వన్ ఈజ్ అరవకు, అరవకు, డోంట్ షౌట్, అరవద్దు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఒప్పుకుంటాను, నేను ఒప్పుకుంటాను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ అగ్రీ, ఐ అగ్రీ, నేను ఒప్పుకుంటాను. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ కూర్చోండి, కూర్చోండి, వచ్చి కూర్చోండి అని చెప్తుంటాం కదా, బీ సీటెడ్, బీ సీటెడ్, వచ్చి కూర్చోండి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ బేరం ఆడవద్దు, మీరు షాప్కి వెళ్ళినప్పుడు కూడా బేరం ఆడతారు కదా, బేరం ఆడవద్దు అని చెప్పినప్పుడు డోంట్ బార్గెయిన్, డోంట్ బార్గెయిన్. ఎవరి కోసం, ఎవరి కోసం అని చెప్పినప్పుడు ఫర్ హోమ్, ఫర్ హోమ్, ఎవరి కోసం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను కూడా, నేను కూడా వస్తాను, నేను కూడా తింటాను అని చెప్పినప్పుడు మీ టూ, మీ టూ అని యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మెలకువతో ఉండు, మెలకువతో ఉండు అని చెప్పినప్పుడు స్టే అవేక్, స్టే అవేక్, అవేక్ అంటే మెలకువ అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని అంటించు, దీన్ని అంటించు అని చెప్పినప్పుడు అటాచ్ ఇట్, అటాచ్ ఇట్, అటాచ్ అంటించడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ దీన్ని తీసుకో, ఈ వస్తువుని తీసుకోండి అంటూ ఉంటాం కదా, టేక్ ఇట్, టేక్ ఇట్, దీన్ని తీసుకో. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మాట్లాడు, మీరు మాట్లాడండి అని అడుగుతూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో స్పీకప్, స్పీకప్, మాట్లాడండి, మాట్లాడు. ఓకే, పర్వాలేదు, పర్వాలేదు అని చెప్పినప్పుడు ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే, పర్వాలేదు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని దగ్గర పెట్టడానికి ఏమీ లేదు, అతని దగ్గర మనకి తినడానికి పెట్టడానికి ఏమీ లేదు అని చెప్పినప్పుడు హీ హ్యాడ్ నథింగ్ టు ఫీడ్, హీ హ్యాడ్ నథింగ్ టు ఫీడ్, అతని దగ్గర తినడానికి పెట్టడానికి ఏమీ లేదు అని అర్థం. వీలైనన్ని, వీలైనన్ని మీరు తీసుకొని రండి అని చెప్తుంటాం కదా, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, యాజ్ మెనీ యాజ్ పాసిబుల్, వీలైనన్ని తీసుకొని రండి అని అర్థం. నేను దేవి అంత ఫాస్ట్గా తినలేను, నేను దేవి అంత ఫాస్ట్గా తినలేను అని చెప్పినప్పుడు ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దేవి, ఐ కాంట్ ఈట్ యాజ్ ఫాస్ట్ యాజ్ దేవి. అతను గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు, అతను గుర్రం మీద స్వారీ చేస్తూ ఉన్నాడు అని చెప్పినప్పుడు హీ కెప్ట్ ఆన్ రైడింగ్ ఆన్ ది హార్స్, హీ కెప్ట్ ఆన్ రైడింగ్ ఆన్ ది హార్స్. చాలాసేపు నడిచిన తర్వాత, చాలాసేపు నడిచిన తర్వాత మేము ఈ ప్లేస్కి చేరుకున్నాము అని చెప్తుంటాం కదా, ఆ సందర్భంలో ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాకింగ్,
ఆఫ్టర్ లాంగ్ టైమ్ వాకింగ్, చాలాసేపు నడిచిన తర్వాత. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అదే విధముగా, అదే విధంగా చెయ్యండి పనిని అని చెప్తుంటాం కదా. ఇన్ ద సేమ్ వే, ఇన్ ద సేమ్ వే, అదే విధంగా చెయ్యండి. అతనిని లోపలికి తీసుకురా, అతనిని లోపలికి తీసుకొని రండి అని చెప్పినప్పుడు బ్రింగ్ హిమ్ ఇన్, బ్రింగ్ హిమ్ ఇన్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నమ్ము నమ్మకపో, నమ్మితే నమ్మండి లేకపోతే మానేయండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో బిలీవ్ ఇట్ ఆర్ నాట్, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, నమ్ము నమ్మకపో. అలాగని కాదు, అలాగని కాదు అని చెప్పినప్పుడు నాట్ లైక్ దట్, నాట్ లైక్ దట్, అలాగని కాదు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అక్కడికే వస్తున్నాను, నేను అక్కడికే ఆ ప్లేస్కే వస్తున్నాను అని చెప్పినప్పుడు ఐ యామ్ కమింగ్ రైట్ దేర్, ఐ యామ్ కమింగ్ రైట్ దేర్. ఓకే, మర్యాదగా మాట్లాడు, మీరు మర్యాదగా మాట్లాడండి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో టాక్ పొలైట్లీ, టాక్ పొలైట్లీ, గౌరవంగా మర్యాదగా మాట్లాడు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను అనే సందర్భంలో యాజ్ ఫర్ యాజ్ ఐ నో, యాజ్ ఫర్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు. మొబైల్ ఎక్కువగా వాడకు, మొబైల్ ఎక్కువగా వాడకు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్, డోంట్ యూజ్ మొబైల్ టూ మచ్, మొబైల్ ఎక్కువగా వాడుకు అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఎవరికి ఏమీ చెప్పలేను, నేను ఎవరికి కూడా ఏమీ చెప్పలేను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి, ఐ కాంట్ సే ఎనీథింగ్ టు ఎనీబడి. నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు అంతా పోగొట్టుకున్నావు, నువ్వు అంతా పోగొట్టుకున్నావు అని చెప్పినప్పుడు యూ లాస్ట్ ఎవ్రీథింగ్, యూ లాస్ట్ ఎవ్రీథింగ్, నువ్వంతా పోగొట్టుకున్నావని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ ఈ బట్టలు చాలా చిన్నగా అయ్యాయి, ఈ బట్టలు సరిపోవటం లేదు, చాలా చిన్నవి అయ్యాయి అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో దీస్ క్లాత్స్ హ్యావ్ బికమ్ వెరీ షార్ట్. మనం లోపలికి ఎలా వెళ్తాం, మనం లోపలికి ఎలా వెళ్తాం అని చెప్పినప్పుడు హౌ విల్ వీ గెట్ ఇన్, హౌ విల్ వీ గెట్ ఇన్, మనం లోపలికి ఎలా వెళ్తాం అని అర్థం. నన్ను నిందించకు, నాపై నిందలు వేయకు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బ్లేమ్ మీ, డోంట్ బ్లేమ్ మీ, నన్ను నిందించకు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ అతను ఇంకా తన గదిలోనే ఉన్నాడు, అతను ఇంకా బయటికి రాలేదు, తన గదిలోనే ఉన్నాడని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ స్టిల్ ఇన్ హీజ్ రూమ్, హీ స్టిల్ ఇన్ హీజ్ రూమ్, అతను ఇంకా తన గదిలోనే ఉన్నాడు అని అర్థం. నేను నీతో విసిగిపోయాను, నా వల్ల కాదు, ఇంకా నేను నీతో విసిగిపోయాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ ఫెడ్ అప్ విత్ యూ, ఐ ఫెడ్ అప్ విత్ యూ, ఫెడ్ అప్ అంటే విసిగిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతనికి తొందరగా జలుబు చేస్తుంది, అతనికి చాలా తొందరగా జలుబు చేస్తూ ఉంటుంది అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో హీ క్యాచెస్ కోల్డ్ ఈజీలీ, హీ క్యాచెస్ కోల్డ్ ఈజీలీ. నెక్స్ట్ వన్ ఈజ్ అక్కడికి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు, ఆ ప్లేస్కి ఎలా వెళ్ళాలో నాకు తెలుసు అంటుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ నో హౌ టు గో దేర్, ఐ నో హౌ టు గో దేర్. నెక్స్ట్ వన్ ఈజ్ మాట్లాడే ముందు ఆలోచించు, మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో థింక్ బిఫోర్ యూ స్పీక్, థింక్ బిఫోర్ యూ స్పీక్, మాట్లాడే ముందు ఆలోచించు అని అర్థం. నేను ఇంకా ఎంత మాత్రము నడవలేను, నేను ఇంకా ఏమాత్రం కూడా నడవలేను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ వాక్ ఎనీ ఫర్దర్, ఐ కాంట్ వాక్ ఎనీ ఫర్దర్, నేను ఇంకా ఏమాత్రం కూడా నడవలేను అని అర్థం. నిన్ను చాలా హర్ట్ చేశాను, నిన్ను చాలా బాధ పెట్టాను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ హర్ట్ యూ ఎలాట్, ఐ హర్ట్ యూ ఎలాట్, నిన్ను నేను చాలా బాధ పెట్టాను అని అర్థం. నా గురించి ఏమి తెలుసు నీకు, నా గురించి అసలు ఏమి తెలుసు నీకు అని అడుగుతుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ నో అబౌట్ మీ, వాట్ డూ యూ నో
అబౌట్ మీ, నా గురించి ఏమి తెలుసు నీకు. నెక్స్ట్ వన్ ఈజ్ నేను ఇంత తినలేను. నేను ఇంత ఎక్కువగా తినలేను అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. ఐ కాంట్ ఈట్ దిస్ మచ్. నిన్ను ఎవరో పిలుస్తున్నారు. నిన్ను ఎవరో పిలుస్తున్నారు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. సమ్వన్ ఈజ్ కాలింగ్ యూ. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నీకు ఇది తప్పు అనిపించలేదా. నీకు ఈ పని చేయడం తప్పు అనిపించటం లేదా అని అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. డోంట్ యూ థింక్ ఇట్స్ రాంగ్. నీకు ఇది తప్పు అనిపించటం లేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నువ్వు ఒక్కడివే ఏం చేస్తావు. నువ్వు ఒక్కడివే ఈ పని ఎలా చేయగలవు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ యు విల్ డూ అలోన్. వాట్ యు విల్ డూ అలోన్. నువ్వు ఒక్కడివే ఏం చేయగలవు, ఏం చేస్తావు. ఓకే, నా కడుపులో మంటగా ఉంది. నా కడుపులో మంటగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై స్టమక్ ఈజ్ బర్నింగ్. మై స్టమక్ ఈజ్ బర్నింగ్. నా కడుపులో మంటగా ఉంది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నా చేతులు మొద్దుబారాయి. నా చేతులు మొద్దుబారిపోయాయి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై హ్యాండ్స్ ఆర్ నంబ్. మై హ్యాండ్స్ ఆర్ నంబ్. నమ్నెస్ అంటుంటాం కదా, మొద్దుబారడం అని. నెక్స్ట్ వన్ ఈజ్ ఒకవేళ వర్షం పడితే. ఒకవేళ వర్షం పడితే ఏం చేస్తాం అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వాట్ ఇఫ్ ఇట్ రైన్స్. వాట్ ఇఫ్ ఇట్ రైన్స్. ఒకవేళ వర్షం పడితే. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నా చెయ్య దురదగా ఉంది. నా చెయ్య దురదగా ఉంది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై హ్యాండ్ ఈజ్ ఇచ్చింగ్. మై హ్యాండ్ ఈజ్ ఇచ్చింగ్. నా చెయ్య దురద పెడుతుంది అని అర్థం. నువ్వు ఇంకా వెళ్ళలేదా. నువ్వు ఇంకా వెళ్ళలేదా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో స్టిల్ యూ డిడింట్ గో. స్టిల్ యూ డిడింట్ గో. నువ్వు ఇంకా వెళ్ళలేదా. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఏదైనా జరగవచ్చు. ఏదైనా జరగవచ్చు అని చెప్పినప్పుడు ఇంగ్లీష్లో ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. ఏదైనా జరగవచ్చు. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నేను కావాలని పగలగొట్టలేదు. ఇది నేను కావాలని పగలగొట్టలేదు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ డిడింట్ బ్రేక్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఐ డిడింట్ బ్రేక్ ఇట్ ఇంటెన్షనల్లీ. ఇంటెన్షనల్లీ అంటే కావాలని అని అర్థం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ వస్తువులు ఎవరు కొనడం లేదు. ఈ వస్తువులు ఎవరు కూడా కొనడం లేదు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో సేల్ ఫర్ దీస్ గూడ్స్. దెర్ ఈజ్ నో సేల్ ఫర్ దీస్ గూడ్స్. ఈ వస్తువులు ఎవరు కూడా కొనడం లేదు అని అర్థం. నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి. నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి ఈ వస్తువు కొనడానికి అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో ఐ ఆమ్ షార్ట్ బై 10 రూపీస్. ఐ ఆమ్ షార్ట్ బై 10 రూపీస్. నా వద్ద 10 రూపాయలు తక్కువగా ఉన్నాయి అని అర్థం. సరే, దీనికి నువ్వెంత తీసుకుంటావు. ఓకే, దీనికి నువ్వెంత తీసుకుంటావు అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వెల్. సరే, ఓకే, హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్. దీనికి నువ్వెంత తీసుకుంటావు. హౌ మచ్ విల్ యూ ఛార్జ్ ఫర్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీకు తోచినంత ఇవ్వండి. మీకు తోచినంత ఇవ్వండి అంటూ ఉంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్. గివ్ వాట్ ఎవర్ యూ ప్లీజ్. మీకు తోచినంత ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎంత ఇవ్వాలనుకుంటున్నారు. మీరు అసలు ఈ వస్తువుకి ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హౌ మచ్ డూ యూ వాంట్ టు పే. హౌ మచ్ డూ యూ వాంట్ టు పే. ఎంత ఇవ్వాలనుకుంటున్నారు అని అర్థం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ guys. Thank you.